నమస్తే సార్. నమస్తే సార్. హాయ్ జస్విన్. జస్విన్ మా దగ్గరకు వచ్చారు సార్. అవును సార్. థెరపీ కోసం అని వచ్చారు. జస్విన్ ప్రాబ్లం ఏంటి సార్ ఒకసారి చెప్పండి. ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి ఒకసారి. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సార్ యాక్చువల్గా సార్ మా బాబుకి జస్విన్కి సార్ ఇది ఒక 1 month అవుతుంది సార్. యాక్చువల్గా ట్రీట్మెంట్ తీసుకోబట్టి దాదాపు. కాబట్టి సార్ 1 month కిందట వచ్చేసి సార్ ఈ బాబుకి ఏమైందంటే సార్ ఉంటే సడన్గా కాళ్ళు అనేది ఒక కాలుకి వచ్చేసి సార్ ఫస్ట్ ప్రాబ్లము. సింగిల్ లెగ్ ప్రాబ్లం వచ్చేసి ఉంటే స్ట్రక్ అయిపోయి కాలు కింద పడిపోవడం, నొప్పి అని అల్లడం ఇలా జరిగింది సార్. దీని తర్వాత సెకండ్ కాల్ కూడా ఇబ్బంది వచ్చింది సార్. సార్ అంటే లేచి నిలబడలేడు, కూర్చోలేడు, ఎప్పుడు ఎంతసేపు పనుకొని ఉంటాను సార్. అంటే మనకి ఏమైందంటే సార్ ఫస్ట్ సింగిల్ లెగ్ నుంచి డబల్ లెగ్ రావడము, ఈ 2 కాళ్ళ నుంచి తర్వాత చేతులకు రావడం ప్రాబ్లం. అంటే రావడం అంటే చచ్చిపడిపోయినాయి, మొత్తం కాలు చచ్చిపడిపోయినాయి సార్. మొత్తం ప్యాచ్లెట్ అయిపోయింది బాడీ. ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్కటి బాడీలో పార్ట్స్ అని ప్యాచ్లెట్ అవుతూ వస్తున్నాయి. ఫస్ట్ సింగిల్ లెగ్, తర్వాత 2 legs, తర్వాత 2 hands కూడా వచ్చేస్తున్నాయి. పని చేయట్లేదు సార్. అసలు చేయి కూడా పైకి లేకపోతున్నాడు, ఇట్లా కాళ్ళు నిలబెట్టలేకపోతున్నాడు. కాళ్ళు ఎంతసేపు ఉన్నా పనుకుంటా అనే పరిస్థితి సార్ టోటల్ గా. అసలు స్టాండబుల్ అనేది లేదు, కూర్చోవడం అనేది లేదు, పండుకొని ఉంటాను అంటున్నాడు. కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, అసలు పనుకొని ఉంటాను అంటున్నాడు సార్. పరిస్థితి అది ఆ విధంగా ఉండే. ఇది జీబీఎస్ సిండ్రోమ్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సార్. అక్కడ వాళ్ళు జీబీఎస్ సిండ్రోమ్ అంటే సార్ ఇది లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అండి సార్. ఇది లక్షల మందిలో ఒకరికి వచ్చే సమస్య అండి సార్. ఇది మా బాబుకి వచ్చే సార్ సమస్య. మొత్తం బాడీ మొత్తం ప్యాచ్లెట్ అయిపోయింది. అప్పటికి పని చేయడం అప్పుడు కూడా బాడీకి. అక్కడికి బెంగళూరుకు వెళ్లే టైం కల్లా సార్ బాబు బాడీ ఏమైందంటే మొత్తం మెడలు అనేటివి నిలబడలేకపోతున్నాయి. మెడలు కూడా నిలబడలేక పరిస్థితి సార్ మొత్తం. అంటే ఎట్లా అంటే మేము మార్నింగ్ వెళ్ళాం సార్. మార్నింగ్ వెళ్ళేసరికి మనకి ఏమైందంటే చిన్న పుట్టిన బాబులకి ఈ మెడల్ ఏ విధంగా ఇలా వేసేస్తారో ఆ విధంగా మొత్తం మెడల్ కూడా వాడు నిలబడలేకపోతున్నాడు. మొత్తం ఇంకా సిచ్యువేషన్ ఇంకా చేజారైపోయే పరిస్థితి వచ్చేసింది మొత్తం. అంటే అక్కడ నుంచి బాబు 1 month ట్రీట్మెంట్ అక్కడ అయిపోయింది. అయిపోయిన పొజిషన్ ఎట్లుండింది బాబుకి అప్పుడు సార్? వాడు ఇంతే సార్, ఇంకా పండుకొని ఉండడం, ఇంకా అంతే. ఇంకా అసలు కాలు చేతులు పని చేయడం లే. అప్పుడు కూడా జస్ట్ చూస్తాడు, జస్ట్ స్మైల్ ఇస్తాడు, మాట్లాడేది కూడా తక్కువ. అసలు టోటల్ డల్. అసలు ఇంకా అంటే నార్మల్ స్టేజ్కి రాలేదు అసలు ఏం కూడా. జస్ట్ ఏమంటే ఈ మెడలు ఇట్లా పడిపోయేటివి జస్ట్ ఇట్లా ఇంతేనా, అంతే సార్. అంతే. ఎక్కువగా వాడు ఫస్ట్ లాగా యాక్టివ్నెస్ అనేది ఏం లేదు సార్. కూర్చోవడం అసలు లేదు. నడవడం కానీ, కూర్చోవడం కానీ, నిలబడడం కానీ ఇవన్నీ ఏం లేదు. టోటల్ ఇంతకు ముందు స్థాయి సిచ్యువేషన్ ఏముందో అదే ఉంది. కాకపోతే డాక్టర్లు ఇక్కడ ఏం చేసినారంటే సార్, ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది గులెన్-బెర్రే సిండ్రోమ్ అంటారు సార్ కంప్లీట్ నేమ్. ఇది సార్ ఇది యాక్చువల్ గా మన బాడీలోకి స్ప్రెడ్ కాకుండా, అంటే మన బాబు ప్రాబ్లం ఏంటంటే మెడల్ దాకా వచ్చేసింది సార్. యాక్చువల్ గా ఈ మెడల్ దాకా వచ్చిన ప్రాబ్లం కి నెక్స్ట్ స్టెప్ మైండ్ కొడతారు సార్. యాక్చువల్ గా ఈ మైండ్ కొట్టకుండా వాళ్ళు ఆపినారు సార్. తెలిసిన విషయం ఏంటంటే సార్, మన ఈ మై హెల్త్ కేర్ సెంటర్ అనే దాని గురించి మా తమ్ముడికి తెలిసింది సార్. రివ్యూస్ కావచ్చు అవి చూసినారు, కొంచెము చూస్తే బాగున్నాయని అనిపించింది. మా తమ్ముడు నాకు రెఫర్ చేసినారు సార్. మై హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ బాగా చేస్తున్నారు, ట్రీట్మెంట్ బాగుంది, అక్కడ థెరపీ విధంగా బాగుంది, మీరు వెళ్ళండి, అక్కడ చూడండి ఒకసారి ఎట్లా ఉందో బాబుకి బాబుకి ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి ఒకసారి అని నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను అప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం రావడము, అప్పుడు వచ్చినప్పుడు కొత్తలో నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈ బెడ్లను అవి చూసినప్పుడు ఏం చేస్తారు ఈ బెడ్ల మీద పనుకోబట్టి ఏమవుతుంది అనుకున్నా సార్. కాకపోతే ఈ రోజు చెప్తున్నాం అంటే మీరు చూసినప్పుడు మీకు అట్లా అనిపించింది కదా. అవును సార్. మీ బాబు రికవరీ అవుతాడా కాదా అసలు ఏందప్ప అనుకున్నా సార్ యాక్చువల్ గా. బట్ థింగ్ ఏంటంటే సార్, ఈ బాబుకు కంప్లీట్ 1 month అయిపోయేసరికి సార్ ఈ రోజు నా బాబు ఈ రోజు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత హ్యాపీగా కూర్చోగలుగుతున్నాడు, అసలు నడుస్తున్నాడు హ్యాపీగా. వాడు అసలు సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా నడుస్తున్నాడు, ఈరోజు కూర్చుంటున్నాడు, హ్యాపీగా తింటున్నాడు, ఆకలిని వాడు అడుగుతున్నాడు, నిద్రపోతున్నాడు హ్యాపీగా. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అస్సలు నాకైతే 200% అద్భుతం అనిపించింది సార్. హ్యాపీ అనిపించింది నాకు. అంటే మామూలుగా నమ్మకం లేదన్నారు కదా, ఎప్పుడు నమ్మకం కలిగింది ఈ థెరపీ మీద? బాబు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటా కూర్చుంటాం 1 week తర్వాత బాబు ఒక్కొక్కటి చలనాలు సార్. అంటే కాలు కలపడం కానీ, లైట్ గా కూర్చోవడం కానీ, లైట్ గా చేతులు కలపడం కానీ, ఒక్కొక్కటి డెవలప్ అయితే వచ్చింది సార్. బాడీలో అంతా డెవలప్ అయితే వచ్చేసి స్టెప్ బై స్టెప్ 1 week ఒకటి బాడీలో పార్ట్స్ అన్ని అబ్జర్వేషన్ చేసుకుని బాడీ మొత్తం సెట్టింగ్ అయితే వచ్చింది సార్. స్టెప్ బై స్టెప్ పాకడం స్టార్ట్ అయింది. పాకడం నుంచి నిలబడడం స్టార్ట్ అయింది. నిలబడడం నుంచి నడచడం స్టార్ట్ అయింది. ఈ రోజు ఇప్పుడు అసలు మేము పట్టుకోలేకపోతున్నాం.
మళ్ళీ ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసింది సార్. ఫస్ట్ అసలు పండుకొని ఉంటాడేమో, ఇంకొక సంవత్సరం పడుతుందా, 6 months పడుతుందా, ఇంత కేసు కదా ఇది, ఇంత డిఫికల్ట్ కేసు కదా ఇది, అసలు ఈ పిల్లలకి వచ్చింది, లక్షల్లో రావాల్సిన కేసు ఈ పిల్లలకి వచ్చింది, ఎప్పుడు క్యూర్ అవుతాడా అనుకుని నేను భయపడినా. నాకు అసలు ఈ మైక్ హెల్త్ కేర్ సెంటర్ వచ్చిన తర్వాత కంప్లీట్ 1 month అయిన తర్వాత నా పిల్లల్ని చూసుకుంటే ఇప్పుడు ఇది మా పిల్లల పరిస్థితి. మీరు ఫస్ట్ ఎట్లా తీసుకొచ్చినారు మీ బాబుని? ఎత్తుకొని వచ్చారు సార్, చేతుల మీద ఎత్తుకొని వస్తున్నాను, బెడ్ మీద పండ పెడుతున్నాను, చేతుల మీద ఎత్తుకొని బెడ్ లో పండ పెట్టాలా అంటే కంప్లీట్ గా ఆటోలో కూడా కూర్చోలేడు, ఆటోలో కూడా పండబెట్టే తీసుకురావాలా. ఆటోలో నుంచి తీసుకుపోతే ఇంటికి తీసుకెళ్తే కూడా లోపల తీసుకెళ్తే పండుగనే ఉంటాడు, చేతుల మీద పండుకొని ఉంటాడు. ఇట్లా ఇటువంటి స్థితిలో నాకైతే మై హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళు కేవలం ఈ యొక్క దక్షిణ కొరియా థెరపీ అనేది ఏదైతే ఉందో అని నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సార్ నా పిల్లల ద్వారా. అసలు చాలా అద్భుతం అనిపించింది సార్, హ్యాపీ అనిపించింది. 1 month లోనే సార్, ఇప్పుడు 1 month లోపలనే వాడు అసలు ఈరోజు చూస్తున్నాము చూడండి, వాడు ఎంత హెల్తీగా, ఎంత అసలు క్యూట్ గా, ఫస్ట్ ఎంత హ్యాపీగా ఉన్నాడో అంత హ్యాపీగా వచ్చాడు అసలు. ఓకే సార్, చాలా మంచి చేంజ్ అయితే వచ్చింది బాబు సార్. ఓకే జస్విన్, డాన్స్ చేద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.